ఓం నమ శివాయ. శివయ్య భక్తులందరికీ నమస్కారం అండి. ఆ శివుని యొక్క కరుణా కటాక్షాలు మనపైన, మన కుటుంబం పైన ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా శివయ్యని వేడుకుంటూ ఈరోజు శివయ్య యొక్క సందేశం గురించి తెలుసుకుందామండి. శివయ్య యొక్క ఈరోజు తన భక్తుల కోసం చక్కటి సందేశాన్ని అయితే పంపారు. జూలై 17వ తారీఖున నీ యొక్క ఫలితము వరించబోతుందని శివయ్య ఈరోజు తనంతా బిడ్డల కోసం చక్కటి సందేశాన్ని పంపారండి. శివయ్య పంపిన సందేశంలో పరమార్థం ఏంటో, ఆ తండ్రి మనకి ఈరోజు ఏం చెప్పాలనుకుంటున్నారో ఆ తండ్రి మాటలో మేము తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా మీరు ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకున్న ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా రోజు మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుంది. సమస్యలు అంటే ఉండరు కదా. మరి ఆ సమస్యల పరిష్కారం కోసం ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒకసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ కాళికాదేవి జ్యోతిష్యాలయం అండి. మన గురుగారు అఘోర తాంత్రికతో స్త్రీ పురుష వశీకరణ చేస్తారు. ప్రత్యేకమైన పూజలు చేసి భార్యాభర్తల సమస్యలు, మానసిక సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపిస్తారండి. మన గురువు వచ్చి తులసి దుర్గమ్మ గారు. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9133488613. చాలా నమ్మకమైన గురుగారు. సమస్య మీది పరిష్కారం మాత్రం ఖచ్చితంగా మన గురుగారి దగ్గర అయితే కలదండి. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇక ఇప్పుడు శివ యొక్క సందేశం గురించి తెలుసుకుందామండి. ఓ నా ప్రియమైన బిడ్డ, ఆగస్టు 17వ తారీఖున అనగా సోమవారం రోజున నువ్వు ఏ ప్రయత్నం అయితే మొదలు పెడతావో ఆ ప్రయత్నం తప్పకుండా ఫలితాన్ని అయితే ఇస్తుంది. ఈరోజు నేను చెప్పేటువంటి ప్రతి మాటను కూడా జాగ్రత్తగా పరిశీలించి మరి ఒక్కొక్క మాటను క్షుణ్ణంగా వినడానికి ప్రయత్నించు. నీ జీవితంలో అనేక రకాల అదృష్టం ద్వారాలు తెరుచుకోబోతున్నాయి. నేను ఎంతో సంతోషంగా, ఆనందంగా ఈరోజు నేను నీకు ఈ సందేశాన్ని వినిపిస్తున్నాను. కాబట్టి నీవు కూడా అంతే మనసు పెట్టి మరి ఈరోజు వించుడు. నేను నీ కోసం సిద్ధం చేసినటువంటి ప్రణాళిక అనేది ఏదైతే ఉందో అది నీ సాధారణమైనదైతే కానే కాదు. అది నీ జీవితాన్ని అద్భుతమైనటువంటి దిశకు, ఒక గొప్ప మార్పుకి కారణం కాబోతుంది. నా ఆశీర్వచనాలతో సమృద్ధిగా నీకు అనేక రకాల విజయాలు అనేవి కనిపిస్తాయి. తప్పకుండా ఈరోజు నువ్వు చేసినటువంటి ప్రతి ప్రయత్నం కూడా నీకు అనేక రకాల ఫలితాలను అయితే ఇస్తుంది. ఈ రోజున వచ్చేటువంటి అవకాశాలు కావచ్చు, ఈరోజు నీకు వచ్చేటువంటి సహాయం కావచ్చు, అనేక రకాల కొత్త అవకాశాలు అనేవి ఈ రోజున నీ ముందుకైతే వస్తాయి. అవి నీ విజయానికి గొప్ప మార్గాలను చూపిస్తాయి. చూడు, నువ్వు నన్ను మర్చిపోయినా నేను నిన్ను మర్చిపోలేదు. నువ్వు నన్ను అడిగినటువంటి కోరిక పట్ల నేను నిర్లక్ష్యంగా లేను. చాలా రోజులుగా రావటం లేదని, నీ కోరిక ఫలించడం లేదని, నీకు ఏ అవకాశం వచ్చినా అందులో ఎప్పుడు కూడా ఏదో ఒక అపజయం ఎదురవుతుందని నువ్వు బాధపడ్డావు కదా. ఆలస్యంగా వచ్చినా కూడా నాకంతా మంచి జరిగిందని ఈరోజు నువ్వు అనుకోకపోతే చూడు, నేను నీకు ఎన్నోసార్లు చెప్పాను, ఓపిక పట్టు, శ్రద్ధగా ఉండు, నీకంతా మంచి జరుగుతుందని. కానీ నీవు మధ్యలోనే నిరాశ చెందుతూ ఉంటావు. ఒక్కొక్కసారి చిరాకుతో, కోపంతో కొంతమందితో దురుసుగా సమాధానం చెప్పడము, కొంతమందితో అసలు సమాధానమే చెప్పకుండా మాట్లాడుకోవడము, అలా ఎవరూ కూడా నీ చుట్టూ లేకుండా ఒంటరిగా ఉండాలనేటువంటి ఆలోచనల్ని కలిగి ఉండటము, తప్పుడు మార్గాలను ఎంచుకోవడము, ఇటువంటివన్నీ కూడా కోపంలో తీసుకునేటువంటి నిర్ణయాలు. కాబట్టి ఏదైనా మీరు అనుకుని జరగకపోతే కొంచెం ఓపికతో శ్రద్ధగా చూస్తే మీకు విజయం అనేది తప్పకుండా దక్కుతుంది. ఈరోజు ఈ సందేశాన్ని ఇంకా చివరి వరకు వింటే నీ మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. నీ జీవితంలో నా అనుగ్రహము ఎలా ప్రవేశించిందనేది తెలుసుకునే తీరాలి. బాగా వింటే నీ మనసులో ఉన్నటువంటి అనేక రకాల కొన్ని ప్రశ్నలకు సమాధానాలు కూడా ఈరోజు ఈ వీడియో ద్వారా నువ్వు తెలుసుకోబోతున్నావు. చాలా రోజుల తర్వాత నీ మనసు కూట పడబోతుంది. నీ జీవితంలో ఉన్నటువంటి కష్టకాలం అనేది ముగిసిపోతుంది. కష్టమో నష్టమో, కోపంతోనే, అపనమ్మకంతోనో, లేదా ఏదో ఒక రకంగా అయితే కష్టాలను, సమస్యలు జయించావు. ముందుగా నీకు శుభాకాంక్షలు కూడా చెప్తున్నాను. ఇన్ని రోజులుగా నువ్వు ఎన్నో నెలలుగా, ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూసినటువంటి శుభ సమయం అనేది రేపటి రోజున నీ జీవితంలోకి అడుగు పెట్టబోతుంది. ఈరోజు నువ్వు నిద్రలేచింది మొదలు నీ మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందనేది నీకే తెలుస్తుంది. నీ శివయ్య, నీ తండ్రిగా నేను చెప్పినటువంటి ఈ మాటల్ని కొట్టిపారేయవద్దు. ప్రతిరోజు కూడా శుభ సమయం కోసం, శుభవార్తల కోసం, మంచి రోజు కోసం ఎదురు చూస్తున్నాను శివయ్య, నా విధిరాత మాత్రం మారడం లేదని ఒక చిన్న మాటతో పెట్టవద్దు. నీ జీవితాన్ని మార్చగలిగేటువంటి రోజు ఎప్పుడైనా కానీ ఇదిగో అదిగో అని అంటూ ఉంటే, ఉన్నానంటే
అది అత్యంత తొందరలోనే ఏదో ఒక రోజులో అయితే దాగి ఉంటుందని అర్థం చేసుకో. అన్ని రకాలుగా నేను నీకు భగవంతుడు ఇచ్చేటువంటి సంకేతాలను తెలియపరచలేను. ఒక్కొక్కరికి జీవితం ఒక్కొక్క రోజున ఒక్కొక్కలాగా ఉంటుంది. ఏ నిమిషంలో అయినా కానీ ఎవరి జీవితంలో ఎలాంటి మార్పులు జరుగుతాయనేది ఎవరూ చెప్పలేరు. కాబట్టి నువ్వు బాగా గమనిస్తే ఈ రోజున దివ్యశక్తులన్నీ కూడా ఏకమై నువ్వు తలపెట్టినటువంటి ప్రతి ప్రయత్నాన్ని కూడా విజయవంతం చేయబోతున్నాయి. నీకు అనుకూలంగా భగవంతుని యొక్క అనుగ్రహం అనేది తోడు కాబోతుంది. నీ జీవితంలో ఈ రోజున అద్భుతమైనటువంటి శుభవార్త ప్రవేశిస్తుంది. అందుకే ఈ సందేశాన్ని నువ్వు చివరి వరకు వింటే నీకు కొన్ని పూర్తి ఆంతరం ఏంటని తెలుస్తుంది. ఇప్పుడు ఒక్కసారిగా నీ కళ్ళను మూసుకొని ప్రశాంతంగా శివయ్య నా ఎదురుగా నిలబడి ప్రేమతో నాతో మాట్లాడుతున్నానని నీ హృదయంలో ఒక్కసారి అనుభూతి చెందు. చూడు, నువ్వు కాచినటువంటి ప్రతి కన్నీటి బొట్టు, నువ్వు చేసినటువంటి ప్రార్థన నా వద్దకు ఎన్నో రోజుల నుండి చేరుతూనే ఉన్నాయి. నువ్వు ఎంత కష్టకాలు ఎదుర్కొన్నావో నాకు తెలియనివి కాదు. ఎన్నిసార్లు నువ్వు ఒంటరిగా బాధపడ్డావు అనేది కూడా నేను చూడదు కాదు. ఎన్నో రాత్రులు నిద్రలేనటువంటి జీవితాన్ని గడిపావు. ఎన్నోసార్లు శివయ్య నా ప్రార్థన నీకు కనిపించడం లేదని అడిగావు. కానీ నీ సహనానికి ఫలితం ఇవ్వకపోతే ఎలా చెప్పు? ఓపిగ్గా కోపంతోనో తాపంతోనో సహనంగానే ఉన్నావు. నేను నీతో ఉన్నప్పుడు నువ్వు ఎందుకు అలా భయపడ్డావు? నీ జీవితాన్ని ఆనందంగా కాకుండా ఎప్పుడు ఆలోచనతో అపనమ్మకాలతో గడుపుతూ వచ్చావు. అయినా బాధపడిన అవసరం లేదు. ఒక బిడ్డగా నిరాశ ఎదురైనా, చిరునవ్వు వచ్చినా, ఏదైనా కానీ తండ్రికి బిడ్డ ముద్దే. కాబట్టి నాకు కూడా నా బిడ్డల యొక్క చిరునవ్వు కావాలి. నువ్వు అత్యద్భుతమైనటువంటి గొప్ప బిడ్డవు. నీ ముఖంపై నేను చిరునవ్వు చూడాలనుకుంటున్నాను. కాబట్టి ఈ రోజున నిద్ర లేచింది మొదలు నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. చిరునవ్వుతో నీ ముఖం లక్ష్మీకాలతో ఉట్టిపడుతుంది. ఈ శుభవార్త నీ చెవిన పడిన వేళ, అంటే ఏ శుభవార్త అయినా కానీ ఏ రూపంలో అయినా కానీ ఈ రోజున నీ చెవిన పడిన వేళ చాలా కాలంగా నిలిచిపోయేటువంటి ఒక పని పూర్తవుతుంది. అది ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, నీ కుటుంబంలో ఏదైనా శుభకార్యం జరగవచ్చు, ఆరోగ్య సమస్యలు ఉపశమనం కూడా పొందవచ్చు. ఇలా ఏ కోరికైనా కానీ రేపటి రోజున శీఘ్రంగా ఫలిస్తుంది. ఎన్నాళ్ళుగానో ఎదురు చూసినటువంటి ఒక కోరిక పట్ల నీకున్నటువంటి నిరాశ తొలగించవచ్చు. కాబట్టి ఈ రోజున నేను నీకు చెప్పాలనుకున్నది ఒకటే, నమ్మకంతో శ్రద్ధగా ఈ శివయ్యను కొలువు. మనిషి ఏ జీవితంలో వృధాగా కావు. ఇప్పటి వరకు మూసిపోయేట్లోనే కనిపించినటువంటి ప్రతి తలుపు ఒక్కొక్కటిగా తెరుచుకోవడము నువ్వు కళ్ళారా చూస్తావు. ఈరోజు ఈ సందేశాన్ని నువ్వు ఎంత హృదయపూర్వకంగా వింటావో ఆ క్షణం నుండే నీ చుట్టూ ఒక దివ్యశక్తి ఏర్పడుతుంది. ఇక ఓ నా ప్రియమైన బిడ్డ, నీ జీవితంలోకి అనేక రకాల సంతోషాలు రావాలంటే ముందుగా నీవు నీ మనసుని ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఈ క్షణం నుండే నా జీవితంలో మంచి జరుగుతుందని మనస్ఫూర్తిగా నమ్మాలి. భగవంతుడు నువ్వు కోరుకున్నటువంటి ఆశీర్వచనాలన్నీ కూడా నీ వైపు ఆకర్షించేలా చేస్తాడు. నువ్వు కోరుకున్నటువంటి వరం ఇప్పుడు నీ గడపను తట్టబోతుంది. చాలామంది చివరి క్షణంలో సహనాన్ని కోల్పోతూ ఉంటారు. అందులో ఉదాహరణకు భాగంగా నేను నిన్ను ఎంచుకున్నాను. నీవు కూడా చాలా సహాయాన్ని కోల్పోయావు, కోపంతో ఉండిపోయావు. కానీ చూడు, ఓపికతో విశ్వాసాన్ని కోల్పోకుండా ఉండమే. ఒకవేళ నువ్వు ఇంకొంచెం ఓపికగా ఎదురు చూస్తూ ఉంటే నీకు తప్పకుండా నీ జీవితం మరింత అద్భుతంగా మారవచ్చు. కాబట్టి నిరాశ చెందవద్దని నా భక్తులకు ఎప్పుడు కూడా నేను చెప్తూనే ఉంటాను. నేనిచ్చే ప్రతి వరము సరైనటువంటి సమయంలో లభిస్తుంది. చూడు, నీ యొక్క స్థితప్రజ్ఞతే ఈరోజు నీ జీవితాన్ని మూటబెట్టు. అందుకే ఎల్లప్పుడూ కూడా సానుకూలంగా ఉండాలి. నేను తరచుగా అనేక రకాల సంతోషాలను, సంకేతాలను చూపిస్తూనే ఉంటాను. కానీ వాటిని నువ్వు కనుగొనడంలో విఫలమవుతున్నావు. ఇటీవల నన్ను నువ్వు కలలో చూసి ఉంటావు. అకస్మాత్తుగా పదే పదే ఎవరి నోట నుండైనా నా పేరు నీకు వినిపిస్తూ ఉండవచ్చు. లేదంటే ఓపికతో ఒక పేరుతో ఎవరినైనా వస్తారేమోనని, లేదంటే కాశీ నుంచి కానీ శ్రీశైలం నుంచి కానీ నా కోసం ఏదైనా పంపిస్తున్నారన్నట్టుగా నీ దగ్గర రావటము, ఇదంతా కూడా నీ మధ్యకాలం నీకు పదే పదే తరచూ జరుగుతూ ఉండవచ్చు. ఇవి సాధారణమైనటువంటి సంకేతాలు కావు. ఇవన్నీ నీ జీవితంలో శుభ సమయాన్ని తీసుకురాబోతే తెలియజేసినటువంటి గొప్ప సంకేతాలు. గతాన్ని నాకు అప్పగించు. నిన్ను బాధపడేటువంటి జ్ఞాపకాలని ఈ రోజు నుండైనా మర్చిపో. కొత్త అనుగ్రహాల కోసము, కొత్త ఆశీర్వచనాల కోసము నీ హృదయాన్ని ఇప్పటి నుండే బలంగా చేసుకో.
నీ భారాన్ని పూర్తిగా దించేసేయి. ఆ క్షణం నుండే నీ మనసు తేలిక పడుతుంది. అప్పుడు అడుగు, నీలో ఒక కొత్త చైతన్యం, శక్తి ప్రవహించడం అనేది చూస్తావు. రేపటి రోజున నువ్వు పొందినటువంటి ఆనందాన్ని, చాలా అంటే చాలా మనశ్శాంతిని నీ జీవితంలో ఇప్పటి వరకు మునిపెన్నడు కూడా పొందుండవు. ఇక ఈ రోజు నుండి కృతజ్ఞతతో జీవించడం మొదలుపెట్టు. నీ జీవితంలో ఇప్పటికే ఉన్నటువంటి ప్రతి చిన్న అనుగ్రహాన్ని కూడా, అంటే నీకు కలిగినటువంటి గొప్ప మంచి చెడు ఇలా ఏదైనా కావచ్చు, ఏది జరిగినా కానీ అన్నిటికీ ధన్యవాదాలు చెప్పుకో. మంచి హృదయంతో, కృతజ్ఞతతో నిండి ఉన్నటువంటి హృదయంతో నువ్వు నన్ను కొలువు. మరిన్ని శుభవార్తలు ఈ శివయ్య నీకు ప్రతి క్షణం కూడా పంపిస్తూనే ఉంటాడు. నీ జీవితాన్ని ఆనందమయం చేస్తాడు. శివయ్య నీకు ధన్యవాదాలని ఎన్నోసార్లు చెప్తావో అన్నిసార్లు నీ యొక్క జీవితాన్ని మరింత ఏకంగా నా అనుగ్రహం అనేది ప్రవహిస్తుంది. ఏ పరిస్థితిలో అనేక రకాల మార్పులు అనేవి ప్రారంభమవుతాయి. నీ మనసులో తేలినటువంటి ప్రశాంతత ఏర్పడుతుంది. నీ ఇంట్లో ఆనందం నిండిపోతుంది. నీ జీవితంలో వెలుగు చెరజులుతుంది. చూడు, ఇకనైనా తెలుసుకోవాలి, భయపడిన అవసరం లేదు. నాకు నా శివయ్య ఉన్నాడని నీ ప్రతి అడుగులోనూ నేను నీకు దారి చూపిస్తాను. నువ్వు గమనించడం లేదు, కానీ నేను ఎప్పుడు కూడా నీ చేతిని విడిచిపెట్టను కూడా. విజయ మార్గంలో నిన్ను ఎప్పుడు కూడా నేను నడిపించాలని చూశాను. కానీ మధ్యలో నీ ఆలోచన విధానంతో, అలాగే నువ్వు చేసినటువంటి సొంత నిర్ణయాల్లో తీసుకున్నటువంటి తప్పుడు ఆలోచనలతో కొన్ని విషయాలు నువ్వు నా చేతిని విడిచిపెట్టావు. ఇకనైనా గుర్తుపెట్టుకో, నా చేతిని ఎప్పుడు కూడా విడిచిపెట్టద్దు. అపనమ్మకంతో ఏ పని కూడా మొదలు పెట్టవద్దు. చికాకులతో, కోపంలో ఎటువంటి నిర్ణయాలు కూడా తీసుకోవద్దు. ఏ పని చేసినా నా శివయ్య నా వెంటే ఉండడానికి నమ్మకంతో చేయి. ప్రతి పని కూడా విజయం చేసి ఈ శివయ్య చూపిస్తాడు అని శివయ్య ఈరోజు చక్కటి సందేశం తన భక్తుల కోసం పంపారండి. రేపు మరో సందేశంతో మళ్ళీ కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు.